ఇవాళ ఉదయం రష్యా అండ్ జపాన్లో సునామీ బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు అమెరికాలోని భారతీయులను కూడా అలర్ట్ చేసింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అందరూ ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు చేసింది. మరోవైపు సునామీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు ఆయన. అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలు పాటించాలని ట్వీట్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితికి సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను కూడా సంప్రదించాలన్నారు ట్రంప్. వాస్తవానికి రష్యాలో భూకంపం సంభవించడంతో ఆ దేశ తూర్పు తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించింది. 3 నుంచి 4 మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం రష్యాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం దాటికి భవనాలు సైతం ఊగిపోయాయి. కొన్ని భవనాలు సునామీలో కొట్టుకుపోయాయి. జపాన్ను సైతం సునామీ తాకడంతో భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. ప్రకంపనలు చాలా బలంగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. చెప్పాలంటే జపాన్, అమెరికాతో పాటు న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఎయిర్పోర్ట్లకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.